Now, we love you, Uppi sir. We love you. We love you. We love you so much. సో ఆలస్యం చేయకుండా ఉపేంద్ర గారికి నేను మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎలా అనిపించింది టీజర్ కరెక్ట్గా చెప్పండి. చాలా వెరైటీగా ఉంది కదా. ఇంకా చాలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైము ఏంటంటే అతను ఒక చాలా ఎక్స్ట్రాండరీ మ్యూజిక్ డైరెక్టర్. 150 ఫిలిం చేశారు, ఎంతో హిట్స్ ఇచ్చారు. ఆయన వచ్చి నేను ఒక ఫిలిం డైరెక్ట్ చేస్తాను, మీరు యాక్ట్ చేశారంటే నేనే థ్రిల్ అయిపోయాను. ఇలాంటి టెక్నీషియన్తో యాక్ట్ చేసేదంటే చాలా ఇది. అది శివరాజ్ కుమార్ గారు చేస్తున్నారు, తర్వాత రాజ్బీ శెట్టి చేస్తున్నారు. నా క్యారెక్టర్ చూశారు కదా, కొంచెం వెరైటీగా ఉంది. ఈ పోస్టర్ చూస్తేనే తెలిసిపోతుంది నా క్యారెక్టర్ ఎలా ఉంది అని. ఒకసారి వచ్చారు ఆయన, నాకు ఓన్లీ ఏమీ స్క్రిప్ట్ చెప్పలేదు, యాక్టింగ్ చేసి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ నా పర్ఫార్మెన్స్ అని చేసి నేను షాక్ అయిపోయాను. నిన్న చేస్తాను నేను అని. సార్ నేను ఉంటాను సార్, మీరు రండి సార్ చేస్తాము అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక వెరైటీ క్యారెక్టర్ నాది. ఈయన క్యారెక్టర్ అంతే ఎక్స్ట్రాండరీ క్యారెక్టర్ ఉంది. రాజ్బీ శెట్టి గారిది క్యారెక్టర్ ఎక్స్ట్రాండరీ ఉంది. ఒక ఫ్యాంటసీ ఫిలాసఫికల్, తర్వాత అన్ని ఎలివేషన్స్, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండి ఒక వెరైటీగా సబ్జెక్ట్ చేశారు అర్జున్ గారు. అది ఎంత క్లెవర్గా దాన్ని రెడీగా ఒక కార్టూన్ ఫిలిం చేసి, దానికి రీరికార్డింగ్ చేసి, డబ్బింగ్ చేసి, ప్రొజెక్షన్ చూసి, తర్వాత దాన్ని ఎడిట్ చేసి, దాంట్లో ఏమి ప్లస్ మైనస్ అన్ని చూసి, సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. డైరెక్టర్ నాకేమో చెప్తారో, మిమ్మల్ని నుంచి నేర్చుకోవాలి మనము. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యూ సార్, రియల్లీ సూపర్. మీరు ఎప్పుడూ ఈ ల్యాండ్ స్పెషాలిటీ ఏమంటే, ఇంత టాలెంట్ ఉంటే ఇలా చూస్తారు మీరందరూ, అంత ఆదరిస్తారు. డెఫినెట్గా ఈ ఫిలంని మీరు బ్లెస్ చేస్తారు. రెడ్డి గారు డోంట్ వరీ, డెఫినెట్గా వాళ్ళు మీకు ఎక్కువ బ్లెస్ చేస్తారు. డెఫినెట్గా ఈ ఫిలం ఎక్స్ట్రాండరీ అవుతుంది నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్గా మీ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా డిఫరెంట్గా ఉండబోతుందని. సార్ ఎందుకు సార్ మీ డైరెక్షన్లో ఆల్రెడీ డిఫరెంట్గానే అనిపిస్తుంటుంది. మీ దగ్గరికి వచ్చే డైరెక్టర్స్ కూడా ఒక డిఫరెంట్ స్క్రిప్టే తీసుకొని వస్తూ ఉంటారు. అదే తెలీదు, నేను కొంచెం ఇక్కడ వస్తాను, నన్ను మళ్ళీ పాత ఇమేజ్కి తీసుకోపోతారు. నేను ఇంట్లో ఉంటాను. ఒకసారి వచ్చారు, సార్ మీకు మేకప్ టెస్ట్ కాస్ట్యూమ్ అని చూడాలని నన్ను చూశారు. నేను అప్పుడు రెడీ అవ్వలేదు. సార్ ఇదే నాకు కావాలా సార్ అన్నారు. నేను అలాగే వెళ్ళిపోయాను షూటింగ్కి. అది నా ఒరిజినల్ గెటప్. అయ్యా ఓకే, బట్ చాలా కూల్ సార్, అది చాలా హాట్ కూడా యాక్చువల్లీ, ఆ రెడ్ కలర్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా యాజ్ ఐ మెన్షన్డ్ 100కి పైగా చిత్రాలు, 120 చిత్రాలు, యూనో అమేజింగ్ చిత్రాలు, సూపర్ సక్సెస్ఫుల్ చిత్రాలు, కన్నడ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు. అఫ్కోర్స్ పెద్దలో మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం, కానీ ఇది కొంచెం లేట్గా, దానికంటే ముందు 45లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో శివన్ అని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి, ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. I feel very happy coming to Hyderabad because I think first time when I came to Hyderabad it was about 35 years back for one film called Mrityunjaya. I shot here in the central jail, actually Sikandrabad jail. That time I was doing a thief role actually, called Rangareddy. So that time I just remember from that time. And before that I came for one film festival. At that time N.T. Ramaswamy was the CM and my father, then Dilip Kumar, then Ashok Kumar, everybody was the chief guest here. Raj Kapoor sir, everybody had come. That time I remember it was they built this one also in 99 days, and the film's name also was 99 days and 99 minutes was this one. So that was a huge talk that time. So from that time to now I've been almost come for many times for shootings and Ramoji Rao Studio shootings, and I did one guest appearance in Shatakarni for Balkrishna sir's sake because his 100th film. I was there for one song, and after that now I am doing one film with Ramcharan sir and Buchi Babu is the director,
and amazing script. I like the script very much, and it's a special role actually. So I immensely liked coming and working here. And whenever I come for shooting here, it's very interesting, good food, and a lot of friends I've got here. And amazing biryani we get here. Amazing biryani. Hyderabadi biryani. And I like Andhra food actually. I like that pappu and all everything. So I'm fond of Andhra food. So, and apart from that, this film 45 is a very special film for me. Even today, one of our anchor actually, we came in the flight. She was just asking me what different was it making for you after doing 130 films. This role is very special because when you come and see the character, you start loving the character, each and every character, my character, Upendra character, and Rajbi Shetty character. Here, who scores? Nobody scores. The script scores, director scores, the story scores. That's the main this one, and everybody has done their part very beautifully. Because when I dubbed, I really enjoyed. Because I dubbed this film before because I had to go for a surgery last year. I was not feeling well. I was detected as cancer, and I went to a surgery. Before that, I finished my dubbing and went. And during the climax time, I was not feeling well. I was undergoing chemo also, and it was a different experience when I was doing the climax portion. I did not know some power was there. Even though I was tired, I did not feel the tiredness. I don't know why, because I was doing this character. When you come and see the film, you'll relate to that character. So I don't want to say what character I'm doing. When you come and say 100%, there's some power in the character. And something interesting about this, and it was emotional, and especially the climax portion where that portion I can't forget even now when I think, because I don't know how I did that. And usually people don't appreciate themselves. When I saw myself in this one, I just thought it's something else in me. Something else apart from, I don't know what is that. That's purely a magic made by Arjun Janya actually. When he said the story, he just said the story. I don't know how the 45 came, because first the title was not yet announced actually. When he came and told the story, he came and told me within 4 to 5 minutes. Oh, okay. 4 to 5 minutes. So it became 45. 4 to 5 minutes, okay. So that was the thing, because that's all he said. And he said, I'll give the story to anybody. I said, don't do that. This is your story. Nobody can step into your shoes. So you direct the film. Why you don't want to direct? Can I do? 100% you can do. You can. From there it started. And again, after that, Ramesh Reddy joined. And he did, that's when he told, first he showed 3 to 4 scenes. It was really amazing. It was surprising for me. He said, I'm doing the full film. Even the producer accepted. I just went and said, Ramesh Reddy sir, you're really great. From that day onwards, I thought, this is going to be a very positive film. Then Upendra sir, then Rajbi Shetty, and everybody joined. Satya Hegde, cameraman, a wonderful cameraman. Ravi Verma, then music again by Arjun Janya. So I think it was very, the way we did the film first starting, we did not know. It was just like a picnic, that's all. Okay. We're enjoying the scenes. We have done shooting even here also, Ramoji Rao studio also we have done. In Upendra's portion, my portions, everybody. It was superb and amazing experience. And looking at the teaser's appreciation, I thought, okay, my God, it's touching somewhere. Even outside, apart from Karnataka, even there, north also, even here in Hyderabad or Andhra, and Tamil Nadu and Cochin. Everywhere the reports were very beautiful, phenomenal. So I thought, yes, something is there. Let us promote it in a very beautiful way so that people come and watch. Right. Why should they watch? If they come and watch, there's a lovely, as Upendra said, it's a fantasy, philosophically said in an entertaining way. It's very difficult to say, and because it might be even an experiment. No, it's not experimental film. It is amazingly, commercially told in a very beautiful way, but there are lovely points where you can enjoy, where you can relate life. What is life? How important is life? Not only one gender, any gender. Any part of life is life. Right. So live happily, make others live happily, that's all. Well said, sir. Perfect. థ్యాంక్ యూ సో మచ్. యూనో ఆల్వేస్ మేము మిమ్మల్ని లవ్ చేస్తున్నాము, గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇలానే మోర్ పవర్తో మీరు మరిన్ని సినిమాలోకి మరిన్ని సినిమాలు మాకు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. 1 పిక్చర్, ఒక్క నిమిషం. ఐల్ టేక్ ఇట్.